టీచర్స్ కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు 25 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, కనీసం రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు కూడా నోచుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. ఎన్నోసార్లు అధికారులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మీ సమస్యకు పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్తున్నారే కానీ మా మొర ఎవరు ఆలోకించటం లేదు అని ఎంతో బాధతో వీళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు అందరు ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ చీకటి పడిందంటే మేము ఎక్కడో ఒక అడవిలో ఉన్నట్టు, టౌన్ కేమో దగ్గరలో ఉన్నాము, కానీ చీకటి పడిపోతే ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ మాకు వస్తుంది. ఇంట్లో నుంచి కనీసం కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. పాములు, మండరగప్పలు, తేళ్లు, ఎంతో ఎంతో భయంగా మేము ఇక్కడ బతికే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క బాధ చెప్పినప్పుడు మా రవి నాయక్, రాజా నాయక్, మా శంకర్ నాయక్ వీళ్ళందరూ కూడా అన్న తప్పకుండా మనాళ్ళకి మనం చెయ్యాలి అనేటటువంటి ఒక పెద్ద మనసుతో మనాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో తక్షణమే ఈ 15 లైట్లు దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక మహిళలందరూ కూడా నిజంగా ఎంతో ఆనందంతో, ఎందుకంటే ఏదో మనకైతే స్వతంత్రం వచ్చింది, మన బాధలు కూడా ఆలకించే వాళ్ళు ఉన్నారు అనే విధంగా ఎంత ఆనందంతో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనేటటువంటి ఒక పుట్టినరోజు, ఒక వేడుక జరుగుతుంది, అంత సంతోషంగా అందరు మహిళలందరూ వచ్చి నిజంగా మీ యొక్క రుణం మేము తీర్చుకోలేమయ్యా అనే విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే, కూటమి ప్రభుత్వం అంటే మొదటి నుంచి కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసే నాయకత్వం ఉంది. ఇక్కడ సమస్యగా చూసి, ఎందుకంటే 29వ వార్డు మేము ఎప్పుడు ఇటు పక్కకు వచ్చినా కానీ ఎంతో గౌరవంగా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులా ఇక్కడ చూస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మానవతా దృక్పథంతో తక్షణమే ఈ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనాళ్ళు అడిగారు, కొంచెం వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మెటీరియల్ కొంచెం ఏదన్నా కొంచెం ఏర్పాటు చేయమని చెప్పారు. తక్షణం మీరు వర్షం పడినప్పుడు నడవటానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము ఆ మెటీరియల్ అయితే తక్షణం ఏర్పాటు చేస్తాము. అలానే మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మనోహర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకొని వెళ్ళి తక్షణమే ఈ ప్రాంతం వైపు అధికారులు, నాయకులు చూసే విధంగా ఇక్కడ ఉన్న 20 సంవత్సరాల్లో పడుతున్నటువంటి బాధలకి ఒక పరిష్కారం దొరికే విధంగా మనస్ఫూర్తిగా మేమందరం కూడా దీని మీద గట్టిగా ఈ సమస్య మీద పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కళ్ళలాగా మేము ఎప్పుడు మీకు అండగా ఉండే విధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.